సో ఫ్రెండ్స్ ఇదైతే గోపురం. ఇప్పుడు మన ఇదే ఎంట్రన్స్, దీనిలోంచి మన లోపలికి వెళ్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదే మన రామతీర్థం నుంచి వచ్చిన కొండ. అదండి ఆ పైన గోపురం ఉంది, అల్ల పైన గోపురం, అదే గోపురం. సో ఇదంతా చాలా పెద్దగా ఉందన్నమాట. నెక్స్ట్ లోపల ముందు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇది లక్ష్మీనారాయణ స్వామి వారి సైన్ ఇదే అనమాట. తర్వాత ఎంట్రన్స్లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం దర్శనంకి వెళ్తున్నాం లోపలికి. లెట్స్ గో. ఓకే దర్శనం. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. ఏందా ఇవన్నమాట మన రామతీర్థాలు. కేక్ మన దర్శనంకి వెళ్తున్నాం లోపలికి. లెట్స్ గో. ఓకే ఇదనమాట మన దేవుడు వస్తున్నారు. మన రామతీర్థాల దర్శనానికి వచ్చాం. ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ రామతీర్థాల టెంపుల్ లోపల దేవుడు. ఓకే ఫైనల్గా మన రామతీర్థాల దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి చాలా. లొకేషన్ రామతీర్థాలు సూపర్గా ఉంది లొకేషన్ అయితే. సరే గాయస్ లొకేషన్ చాలా బాగుంది. ఫొటోస్కి అయినా చిన్న వర్క్ అవుతుంది అనమాట. ఆ పైన కొండ అయితే సూపర్గా ఉంది, బాగా నచ్చేసింది నాకైతే. ఇలా కొంటారనమాట మన రామతీర్థాలది. అదిగోండి చాలా బాగుంది. మాకైతే బాగా లుకింగ్ ఉంది, బాగా నచ్చేసింది. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. ఎగ్జాక్ట్ సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది లొకేషన్. మా అమ్మకి ఇంకా బాగా నచ్చింది. ఎక్కకపోతే అక్కడే దేవుడు, ఎక్కకపోతే అక్కడే గోపురాలు అన్ని రకాలు ఉన్నాయి. కానీ లోపల ఉన్న తల్లిని చూపించలేకపోయాను దేవుణ్ణి. రామతీర్థులు అంటే రాముడు కోవులు అనమాట. ఓన్లీ రాముడే ఉంటారు, ఇంకెవరు ఉండరు. అంటే సీతాదేవి కూడా ఉంటారు. బట్ నేను చూసినట్టే అదే చూసా. లొకేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కేప్ మనం అటుపక్క వెళ్తున్నాం. ఇంకేవో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఓకే చూసారా అక్కడ ఏనుగు. ఇక్కడ ఏదో సంథింగ్ ప్రిపేర్ అవుతుంది. ఇంకో టెంపుల్కి వచ్చేసామంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్లోనే ఇంకో టెంపుల్. ఓకే ఇదన్నమాట గోపురం పెద్దది. ఇక్కడ టెంపుల్స్ అలాగా గోపురాలు అన్ని రకాలు ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం. లోపల ఇంకా అలా ఉంటుంది చూద్దాం. ఇవన్నీ ఒక టెంపుల్స్ ఉన్నాయి. ఏం పైన తల్లి పేరు కూడా ఉంది, నరసింహస్వామి. అటుపక్క కూడా ఉంది చూద్దాం. మాధవ స్వామి అంటే చాలా బాగుంది. చూపిస్తాను, చాలా బాగుంది, మనకు బాగా నచ్చేసింది. లొకేషన్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ ఈవెన్ మన మాధవ స్వామి అన్నమాట. ఇప్పుడు మనం అలాగా జస్ట్ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అలా చూస్తున్నాము. లెట్స్ గో. నెక్స్ట్ వీడియో
ఇంకో న్యూ వీడియో కూడా వస్తుంది. దీంట్లో అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 3 పార్ట్స్ అనమాట, సిరీస్ అనమాట. పార్ట్ 1 ఇంకో తల్లి పోడమ్మ తల్లి, పార్ట్ 2 రామ్ తీర్థాలు, పార్ట్ 3 సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, అవి మీకు లైన్గా వీడియోస్ వస్తే చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. మీకు దీని గురించి ఏదైనా కావాలంటే ఇంకా మీకు నేను చూపిస్తా. వేణుగోపాల స్వామి సన్నిధి వైకుంఠ నారాయణ స్వామి అన్నమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, ఎలా చూస్తున్నాము. మాకైతే లొకేషన్ బాగా నచ్చింది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే గోపురాలు అన్ని రకాలు ఉన్నాయి. మీరు రావాలంటే మీకు ఈ లొకేషన్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు చూడవచ్చు. ఇదన్నమాట మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసాం. అంటే అసలైన గోపురం అంటే ఇదేనమాట. అసలైన గోపురం ఇది. ఇలా ఉంటారు మన రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అనమాట. ఓకే, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము, ఫస్ట్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతున్నాము. మనం బయటకు వెళ్ళిపోతున్నాం. దర్శనం హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. శ్రీనగర్ లొకేషన్ అనమాట. అక్కడ సో గాయ్స్, చూసారు కదా అక్కడ రామపేదల దర్శనం అయితే చాలా చక్కగా అయింది. అక్కడ ఉన్న లొకేషన్ కూడా సూపర్గా ఉండి ఫొటోస్ తీసుకున్నాము. నామాల ఫోటో కూడా మీకు పెట్టాను. చాలా మాకు హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీ అందరూ వెళ్ళాం. తాతయ్య, అమ్మమ్మ, అత్త, మామయ్య, బావ అందరం వెళ్ళాము. ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and tick the bell symbol. Thank you. Bye guys.